వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది. వివేకానంద రెడ్డి హత్యను ఆ రోజు రాజకీయం కోసం వాడుకున్నారు. సాక్షి ఛానల్లో అంత ఘోరంగా వివేకానంద రెడ్డి హత్య జరిగితే వివేకానంద రెడ్డిది హార్ట్ అటాక్ అని మొట్టమొదటగా సాక్షి ఛానలే చెప్పింది. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడయ్యుండి రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం లక్ష్మణుల్లాగా ఎంత అన్యూన్యంగా ఉండేవాళ్ళో, ఎంత నమ్మకంగా ఒకరికొకరు ఉండేవాళ్ళో ప్రజలందరూ చూశారు. రాజశేఖర రెడ్డి గారి మాటను వివేకానంద రెడ్డి గారు ఎప్పుడూ జవదాటలేదు. నా దగ్గరికి వచ్చి దాదాపు 2 గంటల పాటు నువ్వు ఎంపీగా నిలబడాలమ్మా అని నన్ను ఎంతగానో ప్రాధేయపడ్డారు. కానీ ఆ రోజు నాకు అర్థం కాలేదు, ఎందుకు నన్ను ఇంతగా ప్రలోభ పెడుతున్నారు, ఎందుకు నన్ను ఇంతగా నిలబడమని అడుగుతున్నారు. ఈరోజు ఆలోచిస్తే అర్థమవుతుంది. వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఈరోజు అదే హంతకులకు అండగా నిలబడ్డవాడు జగనన్న గారు. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి బిడ్డ సునీత న్యాయ